శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ యొక్క గొప్పతనం ఏంటో చెప్తాను. 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు వారు ఆర్థికంగా ఎదగాలంటే వారు ఏం చేయాలి, తర్వాత వారు ఎలా ఉంటారు, వారి డెస్టినీ నెంబర్ యొక్క విలువలు ఏమిటి, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే బాగుపడతారా, ఇవన్నీ విషయాలు చెప్తానండి. ఈ 3, 12, 30, 21 తేదీలో పుట్టినవారు జూపిటర్లోకి వస్తారు, గురు సంఖ్యలోకి వస్తారు. వీరు అంతో విద్యావంతులుగా ఉంటారు, మంచి స్థాయిలో ఉంటారు, మంచి గౌరవభావాలు కలిగి ఉంటారు, మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మీకు అనుమానం రావచ్చు, మరి నాది 3వ నెంబరే కదా, నాకు ఎందుకు మరి నేను మామూలుగా ఉన్నాను, మీకు చెప్పేది అబద్ధం కాదండి. చెప్తాను ఎందుకు జరుగుతుంది, వాళ్ళు ఎందుకు గొప్పవారుగా ఉన్నారు, మనం ఎందుకు ఇలా కిందికి ఉన్నామనే సంగతి చెప్తాను. ఈ 3 నెంబర్లో ఉన్నవారు వ్యాపారాలు చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది, ఎడ్యుకేషన్. తర్వాత వీరికి గ్రామంలో చదువు లేకపోయినా కానీ 3 నెంబర్లో పుట్టినవారు గ్రామంలో ఒక మాటగారితనం, కింగ్ మేకర్స్. అంటే వీరు రాజకీయంలో అభివృద్ధిలోకి రారు, కానీ వీరి కింద నేర్చుకున్న వాళ్ళందరినీ కూడా మీరు ఎలా వెళ్ళాలో ఏం చేయాలో సలహాలు ఇచ్చేసి అద్భుతంగా చేస్తారు. ఈ 3, 12, 21 తేదీ 30 తేదీల్లో పుట్టిన వారికి వారి డెస్టినీ నెంబర్ కనుక, డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. ఈ డెస్టినీ నెంబర్ కనుక ఒకసారి కూడుకొని చూడండి. 3 నెంబర్ వారు 3, 12, 21, 30 తేదీలు పెట్టినవారు మీరు మొత్తం ప్రెస్ చేసుకోండి. పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం. ఆ నెంబర్ కనుక నెంబర్ 8 అయిందనుకోండి, వారు ఏమీ చేయలేరు, అష్ట దరిద్రం అనుభవిస్తారు. ఎక్కడా నిలకడగా ఉండలేడు, ఉద్యోగాలు సరిగా చేయలేరు, కుటుంబంలో గౌరవం ఉండదు, సమాజంలో ప్రఖ్యాతులు ఉండవు, ఏది ఉండదు, ఉద్యోగం లేక వెంపరాడిపోతుంటారు. నెంబర్ 8 ఎందుకనంటే అది సటర్న్ నెంబర్. ఈ గురువుకు సటర్న్కు సరిగా పనిచేయదు న్యూమరాలజీ ప్రకారంగా. అలాగే నెంబర్ 5 కూడా మీ డెస్టినీ నెంబర్ను ఒకసారి కూడుకోండి, ప్లస్ చేసుకోండి, మల్టీ చేస్తే వచ్చేదాన్ని చూసుకోండి. నెంబర్ 5 వచ్చిందనుకోండి, మీరు ఏది చేయలేరు. ఈ డెస్టినీ నెంబర్కు బర్త్ నెంబర్కు ఒక లింక్ ఉంటుంది. మరి దాన్ని భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం ఏమి చేయలేం. మరి దాని ప్రకారంగా మనం ఏమైనా చేయాలా, దానికి ఏమైనా రెమెడీ ఉందా, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుపడతాం? ఒకసారి మీ నేము కూడా చూసుకోవాలి. నేమ్ అంటే ప్రతి ఒక్క అక్షరానికి, ప్రతి ఒక్క నేమ్కు ఒక్కొక్క లెటర్స్ ఉంటాయి. సత్తయ్య ఉంది, SATTHA, ఎస్కు ఒక వాల్యూ ఉంది, ఏకు వాల్యూ ఉంది, టీకి ఒక వాల్యూ ఉంది, ఐకో వాల్యూ ఉంది. ఆ వాల్యూ మొత్తం కూడినప్పుడు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరు కనుక మీకు అనుకూలమైన నెంబరు, ఈ డెస్టినీ నెంబర్కు ఈ బర్త్ నెంబర్కు కనుక మ్యాచ్ అయ్యేటట్టు కనుక చేస్తే, ఉదాహరణకు సత్తయ్యలో ఉంది, చివరికి హెచ్ వచ్చింది, ఆ హెచ్కు ఇంకో హెచ్ యాడ్ చేయడమా, ఒక ఏని ఎక్కువగా పెంచడమా, ఒక టీని ఎక్కువగా పెంచడమా, అలా చేసి అది చేసినప్పుడు ఆ నేమ్ వైబ్రేట్ అవుతుంది. చూడడానికి వింతగా అనిపిస్తుంది. ఏమంటే ఆ నేమ్ వైబ్రేట్ అవుతుందా, ఒక అక్షరం మార్చితే పోతుందా? మీరు నమ్మకపోండి, ఇది నిజం. ఎంతోమంది షాప్స్, గోల్డ్ షాపులు, కిరాణా షాపులు, రకరకాల బిజినెస్ షాపులు నడవక ఇబ్బంది పడుతూ ఉంటే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను దానికి. వాళ్ళు అన్నారు, సార్ గురువుగారు దాంతో అవుతుందా అంటే, నువ్వు చేసేది ఏముందయ్యా, నేములో ఒక అక్షరాన్ని మారుస్తున్నాను అంతే, ఒక 300 రూపాయలు 400 రూపాయలు అయితే నీ బోర్డు అయిపోతుంది, అది పెట్టి చూడు, దాని తర్వాత చూద్దామన్నాను నేను. వాళ్ళ నేమ్కు, వారి డెస్టినీ నెంబర్కు, బర్త్ నెంబర్కు, వారి బిజినెస్ నెంబర్కు కరెక్ట్ చేసి ఇచ్చాను. చాలా సక్సెస్ఫుల్ అయిపోయారు. గురుగారు ఏం లేదు, ఆశ్చర్యం ఇది. శ్రీ మహాలక్ష్మి క్లాస్ స్టోర్ ఉంది. ఆ శ్రీ మహాలక్ష్మి క్లాస్ స్టోర్ అమ్మవారి పేరే, కానీ అందులో ఒక అక్షరాన్ని కనుక మార్పినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. శ్రీ మహాలక్ష్మి ఉంటుంది అక్కడ, శ్రీలో SRA ఉండవచ్చు, మహాలక్ష్మిలో ఈ ఒక ఏ పెరగవచ్చు. ఆ వైబ్రేట్ అయిపోయి ఆ షాప్ పేరు బాగా అవుతుంది అది. కాబట్టి న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టిన తేదీని ప్రకారంగా నీ జీవితం నడుస్తూ ఉంటుంది, డెస్టినీ నెంబర్ ప్రకారంగా నీ జీవితం నడుస్తూ ఉంటుంది. అది మంచి అయినా చెడైనా నడుస్తూ ఉంటుంది. కానీ దాన్ని అనుకూలంగా మార్చుకోవాలన్నప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. నేమ్ కరెక్షన్ చేస్తే పేరు మొత్తం చెడిపోతుంది. సిగ్నేచర్ కూడా మార్చుకోవాలా, నేను ఆధార్ కార్డులో మార్చుకోవాలా, పాన్ కార్డులో మార్చుకోవాలా, అనుమానాలు ఉంటాయి చాలామందికి. అది తర్వాత ముందుగా మేము ఒక కోర్సుని ఇస్తాను. ఆ కోర్సు ఇన్నిసార్లు రాయాలి, నీ పేరును ఇన్ని టైమ్స్ రాయాలి అని ఒక కోర్సు ఇస్తాను. ఆ కోర్సు అయ్యేంత వరకు మీరు రాస్తూ ఉండండి. మీ కోర్సు అయిపోయే వరకు దాని విలువ మీకు తెలుస్తుంది.
అటు తర్వాత మనం సక్సెస్ఫుల్గా అయిపోయాము, ఇది నాకు యూజ్ఫుల్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఆధార్ కార్డు మార్చుకోవచ్చు, పాన్ కార్డు మార్చుకోవచ్చు, అవసరం ఉంటే బ్యాంక్ కూడా మార్చుకోవచ్చు. ముందు ప్రయత్నం చేయండి. అది ఇదేదో తీసే సబ్జెక్టు మిమ్మల్ని మోసం చేయాలని, ఏదో డబ్బులు సంపాదించాలని చెప్పే ఉద్దేశం కాదు. న్యూమరాలజీ పవర్ వరల్డ్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళందరి చరిత్ర చదివిన తర్వాతనే చెప్తున్నాను. వారి పేరు మార్చుకున్న తర్వాత అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇది 500 సంవత్సరాల నుంచి వెళ్ళి కింగ్స్ రోమన్లో అద్భుతం చేశారు. అమెరికాలో ఇప్పటికీ అద్భుతాలు న్యూమరాలజీ మీద. నెంబర్ 13 పేరు చెప్తే వణికిపోతారు. అమెరికాలో నెంబర్ 13 నెంబర్ ఎవరికి ఉండదు. వెహికల్కి ఉండదు, డోర్లకు ఉండదు, హౌస్ నెంబర్స్ ఉండదు, దేనికి ఉండదు. ఎందుకంటే ఆ 13 నెంబర్ బ్యాడ్ నెంబర్ అని వాళ్ళకి బాగా నమ్మకం. ముస్లిమ్స్కి ఎలా అయితే 786 అనే నెంబరు వారికి ఎంత గౌరవం ఇస్తుంది, నెంబరే కదా అది 786. ఆ నెంబర్ కనుక వెహికల్కి ఇచ్చేదంటే 10 లక్షలు ఇచ్చి తీసుకున్నానికి ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా అనుకున్నారు. ఫోన్ నెంబర్స్ కూడా ఎవరికి వారికి తగిన ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అద్భుతంగా మనకు లక్కీ కలిసి వస్తుంది. కొన్ని నెంబర్స్ను ఫాలో అవుతుంటే ఎప్పటికీ లక్కీగా మనం గమనిస్తే అర్థమవుతుంది. ఈ తేదీలో నేను పని చేస్తే సక్సెస్ అవుతుందని మీకు తెలిసిపోతుంది. ఈ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న తర్వాత వారికి అనుకూలమైన నెంబర్స్ ఏమిటి, సక్సెస్ఫుల్ అయ్యే నెంబర్స్ ఏమిటో చెప్తాను నేను. మీ లెటర్లో ఉంటుంది అది. దాని ప్రకారంగా మీరు ఫాలో అయితే మంచిగా బ్రహ్మాండంగా అవుతుంది. నెంబర్స్ అంటే వేరే కాదు, అది అవన్నీ కూడా ప్లానెట్సే. 1 to 9 9 ప్లానెట్స్, 9 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య, 3 గురు సంఖ్య, 4 రాహు సంఖ్య, 5 బుధ సంఖ్య, 6 శుక్ర సంఖ్య, 7 కేతు సంఖ్య, 8 శని సంఖ్య, 9 కుజ సంఖ్య. ఇవన్నీ గ్రహాల యొక్క రూపాంతరమే. అందుకే 1 to 9 అవన్నీ ప్లానెట్సే. వాటికి పవర్ ఉంది, మనకు తెలియదు. అది కొన్ని వెహికల్స్ చూసినప్పుడు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అన్ని తెప్పించాను నేను. అవన్నీ కూడా 13/4లో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఇదేమిటి, కొన్ని 8లో ఉన్నాయి. అంటే బ్యాడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్సిడెంట్కి గురయ్యాయి, గుడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా ఉన్నాయి. కాబట్టి న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. దాన్ని కనుక మనం నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుని ప్రాక్టీస్ కనుక చేస్తే ఖచ్చితంగా అవుతుంది. పోయిందే ఉందండి. దాన్ని లక్షల రూపాయలు వెచ్చించి చేయమంటున్నానా? ఎన్ని కష్టాలు పడి సంవత్సరాల కొద్దీ బాధపడుతూ ఉన్నాం. ఒక నేమ్ కరెక్షన్ చేసుకుంటే బాగుపడతామంటే జరిగేది ఏమున్నది? మనమంతా ఏం చేస్తే ఒక పర్వతానికి దారం కట్టి లాగుతున్నాం. పోతే దారం, లేకుంటే పర్వతం. వచ్చిందేముంది? వస్తే పర్వతం వస్తుంది. కాబట్టి మీకు ఏదైనా కష్టంగా ఉన్నదనుకుంటే, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. నా జ్ఞానం ఉన్నంత వేరకు నేను ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాను. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, దాన్ని చేయించండి, కోర్సు రాయండి, అద్భుతంగా జరుగుతుంది. ఇది కొత్త సబ్జెక్టు కాదు, చాలా ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళందరూ బాగా ఉన్నారు. కాబట్టి మీ కరెక్షన్ కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేసి సంప్రదించండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.